నమస్తే, వెల్కమ్ టు స్టావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దిష్టిబొమ్మ దగ్ధం. కృష్ణాపురం గ్రామంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ త్యాగరాజస్వామి 257 ఆరాధన మహోత్సవాలు. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది దుర్మరణం. బస్సు కండక్టర్ను బూతులు తిడుతూ కాలుతో తన్నిన మహిళ, సోషల్ మీడియాలో వీడియో వైరల్. పారిస్ ఒలింపిక్స్ కు సురాజ్ క్వాలిఫై. T20 ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి దీప్తి శర్మ. 7వ ర్యాంకు ఎగబాకిన ప్రణయ్. అక్రమ భూములపై వెంటనే చర్య తీసుకోవాలి అధికారులకు సూచించిన ఆర్డీఓ అంబాదాస్. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. పిచ్చటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మండల వైకాపా కన్వీనర్ చలపతిరాజు ఆధ్వర్యంలో సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దిష్టిబొమ్మను జాతీయ రహదారిపై కాల్చి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన తనయుడు కోనేటి సుమన్ కుమార్ కలిశారు. వీరి కలయికను ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు దళిత ద్రోహి ఆదిమూలం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, జనసేన పార్టీ సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ పాల్గొన్నారు. నంద్యాల పట్టణం కోటవీధిలో వెలసిన శ్రీ సీతారామ సమేత త్యాగరాజస్వామి దేవస్థానంలో త్యాగరాజస్వామి 257 ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాఖ్యాత సంస్కృత పండితులు డాక్టర్ దివి హైగ్రీవాచార్యులచే త్యాగరాజ వైభవంపై ధార్మిక ప్రవచనాలు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే శాస్త్రీయ సంగీత కార్యక్రమం, హరికథ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అతి ప్రమాదంలో ఉన్నది. ప్రతిసారి పిల్లలు చుక్కకాటుకు బలవుతున్నారు. పదే ఎన్నోసార్లు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రాలు ఇచ్చినాం. మీరు ప్రమాదం జరిగిన తర్వాత కుయ్యి 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 అనేసి డాగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి చేయడం కాదు, ప్రమాదం జరగక ముందుకే వాటిని మీరు నివారించాలనేసి చెప్పినాం. ఏ రోజు చోన పట్టుకోలే. ఈడ పాలక వర్గానికి ప్యాకేజీలు మాట్లాడుకొని కాంట్రాక్టర్లకి పైసలు ఇవ్వకుండా పనులని నెట్ రోడ్డు మీద వదిలిపెట్టేసి ఈరోజు నేను మేయర్ అనేసి తిరుగుతున్నారు. కార్పొరేషన్లో మీరు ఏం చేసిర్రు? ఏదన్నా మీరు ఒక పర్ఫెక్ట్ వర్క్ చేసిరా? వీళ్ళని కార్పొరేషన్ ఏదైతే అధికారులను అడిగితే కార్పొరేషన్లో ఫండ్ లేదంటారు. ఫండ్ లేకపోతే దశాబ్ది ఉత్సవాలు, ఆ ఉత్సవాలు, మహిళా ఉత్సవాలు, ఈ ఉత్సవాలు అనేసి ఈ ఫండును మొత్తం ఎందుకు ఖర్చు పెట్టారు? ట్రక్కు బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన మెక్సికోలోని వాయువ్య సినలోవా రాష్ట్రంలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. బీచ్ ఫ్రంట్ నగరాలైన మజట్లానా, లాస్ మోచిన్ కోస్టల్ హైవే ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి వచ్చి ఓ పెద్ద ట్రక్ అతి వేగంతో ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది స్పాట్లోనే మృతి చెందారు. ఓ మహిళ బస్సు కండక్టర్పై అనుచితంగా ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా బూతులు తిడుతూ చేయి చేసుకోవడంతో పాటు కాలుతో సైతం తన్నింది. హైదరాబాద్ హయత్నగర్ బస్ డిపో 1కి చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో దుర్భాషలాడింది. చిల్లర విషయంలో తలెత్తిన వివాదం చిలికి గాలివానగా మారింది. కండక్టర్పై సదరు మహిళ చేయి చేసుకోవడంతో పాటుగా కాలుతో తన్నింది. బస్సులో తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ కండక్టర్పై దాడికి దిగింది. అయితే మహిళ కండక్టర్ను తన్నిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో 500 రూపాయలకు చిల్లర లేకపోవడంతో దిగిపోవాలని కండక్టర్ సూచించినట్లుగా తెలిసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్.
టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. భారత అథ్లెట్ సురాజ్ పన్వార్ పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్ లో ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. దీంతో అక్షదీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్జిత్ బిస్ తర్వాత 20 కిలోమీటర్ రేస్ వాక్ లో ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలు సాధించిన 4వ భారత అథ్లెట్ గా సురాజ్ నిలిచాడు. మంగళవారం చండీగఢ్ లో జరిగిన నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ టోర్నీలో సురాజ్ ఒలింపిక్ బెర్త్ దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అక్షదీప్ 1 గంట 19 నిమిషాల 37 సెకండ్లో లక్ష్యాన్ని చేరుకుని టైటిల్ నిలబెట్టుకున్నాడు. భారత మహిళా స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ICC T20 ర్యాంకింగ్స్ లో తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. ICC మంగళవారం మహిళల T20 ర్యాంకింగ్స్ ను రిలీజ్ చేసింది. తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ లో 718 రేటింగ్ పాయింట్స్ తో దీప్తి శర్మ 3వ ర్యాంకును వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరుకుంది. పాక్ బౌలర్ సదియా ఇక్బాల్ తో కలిసి ఆమె 2వ స్థానాన్ని పంచుకుంది. భారత పేసర్ రేణుకా సింగ్ 1 స్థానాన్ని అధిగమించి టాప్ 10 లో చోటు దక్కించుకుంది. 701 రేటింగ్ పాయింట్స్ తో 10వ స్థానంలో నిలిచింది. ఇక ఇంగ్లాండ్ కు చెందిన ఎక్లోస్టోన్ టాప్ ర్యాంకును కాపాడుకుంది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ భారత్ స్మృతి మంధానా 4వ స్థానాన్ని కాపాడుకుంది. జెమియా రోడ్రిక్, షఫాలి వర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 13వ, 16వ, 17వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాకి చెందిన బెత్ ముని 1 స్థానాన్ని మెరుగుపరుచుకుని అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో విండీస్ కు చెందిన హేలీ మాథ్యూస్ టాప్ ర్యాంక్ లో ఉండగా భారత్ నుంచి దీప్తి శర్మ 4వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్ 100 లో భారత్ నుంచి ఏకంగా 12 మంది చోటు సంపాదించుకున్నారు. తాజా ర్యాంకింగ్స్ లో HS ప్రణయ్ 1 స్థానం పురోగతి సాధించి 7వ ర్యాంకు చేరుకుని భారత్ నెంబర్ 1 ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అక్రమ భూములపై వెంటనే చర్య తీసుకోవాలని మెదక్ జిల్లా RDO అంబాదాస్ అధికారులకు సూచించారు. పెద్దశంకరంపేట పట్టణ శివార్లో సర్వే నంబర్ 1, 238, 258 ప్రభుత్వ స్థలాలను మెదక్ జిల్లా RDO అంబాదాస్ DPO రాజేశ్వర్, సాయిబాబా సోమవారం పరిశీలించారు. గతంలో సర్వే నెంబర్ 1లో సర్వే చేసిన మ్యాప్ ప్రకారం అందులో మోడల్ స్కూల్ వద్ద అక్రమం జరిగితే వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా
తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలు ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దిష్టిబొమ్మ దగ్ధం. కృష్ణాపురం గ్రామంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ త్యాగరాజస్వామి 257వ ఆరాధన మహోత్సవాలు. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది దుర్మరణం. బస్సు కండక్టర్ను బూతులు తిడుతూ కాలుతో తన్నిన మహిళ, సోషల్ మీడియాలో వీడియో వైరల్. పారిస్ ఒలింపిక్స్ కు సురాజ్ క్వాలిఫై. T20 ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి దీప్తి శర్మ. 7వ ర్యాంకు ఎగబాకిన ప్రణయ్. అక్రమ భూములపై వెంటనే చర్య తీసుకోవాలి అధికారులకు సూచించిన ఆర్డీఓ అంబాదాస్. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.